బిర్యానీ ప్రియులకు నోరూరించే శుభవార్త. మన న్యూ రామేశ్వరం రెస్టారెంట్ లో ఇప్పుడు అద్భుతమైన న్యూ ఇయర్ ఆఫర్లు. డీమార్ట్ ఎదురుగా కరీంనగర్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం మనం కరీంనగర్ లో శనివారం మార్కెట్ లో ఉన్నాము. చూడొచ్చు మీరు, శనివారం మార్కెట్ లో గత 3 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఒక 30 మంది సభ్యులతో ఇక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పటికి ఒక 350 అన్నదానాలు నిర్వహించారు. సో ప్రతి శనివారం ఇక్కడికి వచ్చే కస్టమర్లకు కానివ్వండి, దూర ప్రాంతాల నుంచి వచ్చే అమ్ముకునే వ్యవసాయదారులకు కానివ్వండి, చూడొచ్చు మీరు, షెల్టర్స్ లేని వాళ్ళకి, రోడ్ల మీద ఉండే వాళ్ళకి అందరికి కూడా వీళ్ళు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అధ్యక్షుడిగా తాడ వీరారెడ్డి గారు ఉన్నారు. అదే విధంగా సెక్రటరీగా ఎంఏ మదీన్ గారు ఉన్నారు. అదే విధంగా దీనికి వైస్ ప్రెసిడెంట్ గా వేణు గారు ఉన్నారు. సో వీళ్ళకి దుబాయ్, అమెరికా, మస్కట్ నుంచి కూడా ఇక్కడ అన్నదానానికి ఫండ్స్ కూడా ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సహకరిస్తూ ఉంటారు. సో రియల్ గా ఇది ప్రతి ఒక్కరి నిజంగా నిరుపేదలకి కడుపు నింపేది. ఒక్కసారి చూడొచ్చు మనం వీళ్ళందరినీ కూడా ఎలా ఉన్నారు. పాపం వాళ్ళు అన్షెల్టర్స్, టైం కి మార్కెట్ కి వచ్చి ఇంటికి వెళ్ళలేని వాళ్ళు, దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వ్యవసాయానికి అమ్ముకోవడానికి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ టైం కి ఫుడ్ తిని హ్యాపీగా ఫీల్ అయి వెళ్ళిపోతూ ఉంటారు. వ్యవసాయం చేసే వాళ్ళు అందరికి అన్నం పెడతా ఉంటే ఆ వ్యవసాయదారులకి ఇక్కడ మన సార్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ కడుపు నింపుతున్నారు. సీనియర్ సిటిజన్ ఇక్కడ బీజేపీ కార్యకర్త హరికుమార్ గౌడ్ గారు కూడా వీళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఈ అన్నదానంలో ఇంకేమైనా మెలకువలు గానీ అవి కూడా చెప్తూ ఉంటారు. ఎవరైనా బర్త్డేస్ కానివ్వండి, ఇంకా మ్యారేజ్ డేస్ కానివ్వండి, అలాంటి ఇష్యూస్ లో కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ ఫుడ్, ఐ మీన్ పాయసం కానివ్వండి, అరటి పండ్లు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, అవి కూడా వీళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరికీ కూడా. మన వైస్ ప్రెసిడెంట్ వేణు గారి బామర్ది అయితే మస్కట్ నుంచి, దుబాయ్ నుంచి ఇప్పటికి 19 సార్లు ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. తనకు వీలైన ప్రతిసారి కూడా ఇక్కడ అన్నదానం కోసం ఫండ్స్ ఇస్తూ ఉంటారు వేణు గారి బామర్ది అయినటువంటి బొడ్డు రమేష్ గారు. దీనికి అధ్యక్షుడిగా తాడ వీరారెడ్డి గారు ఉన్నారు. సో వీరారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళకి ఎలా ఆలోచన వచ్చింది, ఇంత మంది కడుపు నింపుతున్నారు వీళ్ళందరూ. సో సార్ మాటల్లోనే విందాం ఏంటి అనేది. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. టీవీ వారికి చాలా కృతజ్ఞతలు. మేము 3 ఇయర్స్ ముందు అనుకున్నాం ఏదో 5 వారాలు 2 వారాలు పెడదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు కంటిన్యూగా 3 సంవత్సరాలు యథావధి పెడతాం. మేము ఎక్కువ డబ్బులు తీసుకుంటలేము. ఒక స్పాన్సర్లు అంటే 6,500 మాత్రమే తీసుకొని ఒక 250 మెంబర్స్ వరకు మేము అన్నదానం చేస్తున్నాము. అందరూ రైతులే, దీంట్లో అందరు గరీబాలు మీరు చూడొచ్చు, చేసుకోవచ్చు. దీని కులాలకు మతాలకు అతీతంగా చాలామంది గరీబులు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ రైతులు చాలామంది వచ్చి తింటున్నారు. స్పాన్సర్ చేసుకొని మేమే ప్రతి వీక్ మేమే వెళ్దాం అనుకున్నాం. మా పని చూసి, మా వర్క్ చూసి, మా సేవ చూసి బయట నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్, మస్కట్ నుంచి వీళ్ళ బాంబర్దైన రమేష్ గారు ఇప్పటి వరకు 19 సార్లు స్పాన్సర్ చేపించాడు. ఒక 11 లక్షలు తీసుకుని 35-40 వేల మంది ఇప్పటి వరకు మా దగ్గర భోజనాలు చేశారు. అందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇలాగే కంటిన్యూ ఎన్ని ఏళ్ళైనా కూడా మేము నడుపుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ. నిజంగా బొడ్డు రమేష్ గారికి కూడా మనము సుమన్ టీవీ తరపున నిజంగా మనం బొడ్డు రమేష్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలపాలి. ఎంత మంది పేదవాళ్ళ కడుపు నింపుతున్నారంటే రియల్ గా ఇది ఎవరికైతే ఆకలి అవసరమో వాళ్ళకి కరెక్ట్ గా ఫుడ్ అనేది వాళ్ళకు పర్ఫెక్ట్ గా అందుతుంది. ఇక్కడ హూ వాంట్స్ టు నీడ్ ఫుడ్, ఎవ్వరు మార్కెట్ లో పాపం ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరు మీరు చూడొచ్చు, వాళ్ళ ఎంత ఆకలితో వాళ్ళు నిలబడ్డారో. డెఫినెట్లీ గా వాళ్ళందరికీ కూడా ఫండ్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా మనము సుమన్ టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సార్ ఎన్ని రోజుల నుంచి అన్నదానం చేస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము ఇది ఒక రేపు ప్రోగ్రామ్ ఉందంటే ఒకరోజు ముందే మేము స్పాన్సర్లను రెడీ చేసుకుంటాం. మేము ఇట్లా వంట వాళ్ళని కానీ షెడ్ వాళ్ళని కానీ రెంట్ తీసుకున్నాము. ప్రతిదీ కార్యక్రమంలో మాకు ఇంట్లో ఫంక్షన్ లాగా చేసుకుంటూ ఎన్ని పనులు ఉన్నా కూడా మేము ఇక్కడ వచ్చి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమం చేస్తే మాకు బాగా తృప్తిగా ఉంది. చాలా సంతోషపడుతున్నాం. మా గ్రూప్ కూడా అందరు సంతోషపడుతున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలే మాకు అండదండాలని మేము అనుకుంటున్నాం. చెప్పండి సార్, అన్ని దానాలకెల్లా అన్నదానం అనేది అడిగింది చెప్పు. అన్ని దానాలకెల్లా అన్నదానం అనేది చాలా గ్రేట్. కడుపుతో నింపుకున్న వాళ్ళకి నింపడానికి. సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు?
చాలా సంతోషం అమ్మ. మాకేందంటే ఈ దానం అన్నదానం చేస్తే మాకు ఒక సంతోషమైన ఫీలింగ్ వస్తుంది అమ్మ. మాకు మా పెద్దవాళ్ళు చెప్పిండ్రు అన్నదానం అంతా పుణ్యం, ఏ దానం లేదని చెప్పారు. వాళ్ళ మాట వినటంలో మాకు కూడా మంచి జరుగుతుంది. సో ఇక్కడ ఫుడ్ తినే వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఆ ఫుడ్ ఎలా ఉంది వాళ్ళకి, నిజంగా ఆకలితో వచ్చి వాళ్ళు వెళ్తుంటారు కదా, సో వాళ్ళ మాటల్లో కూడా ఒకసారి మనం విందాము. నమస్తే. నమస్తే. అరసూరి అన్నసూర్య. ఇక్కడ మార్కెట్ లోనే ఉంటారా? మార్కెట్ ఏం చేస్తుంటావు? కాయగూరలు అమ్ముతారు. అమ్ముతుంటావు. ఎక్కడ నుంచి వస్తావు? దుస్తులాపూర్. ఇస్లాపూర్ నుంచి రోజు ఇక్కడికి వచ్చి కూరగాయలు అమ్ముతుంటావు. రోజు అమ్మ ఒక వారానికి ఒకసారి. వారానికి ఒకసారి. ఇక్కడ ఫుడ్ ఇంతకు ముందు తిన్నావా? తిన్నా, ఎలా ఉంది ఫుడ్? మంచిగానే ఉంది. మీ కడుపు నింపుతున్నారు. ఆ. చాలా మందికి యూస్ అవుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగానే అనిపిస్తుంది. ఫుడ్స్ బాగున్నాయా? ఆ, నిజంగా మీ కడుపు నింపుతుంది. ఆ, ఆ. ఓకేనా? రెండు చదువు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు. సో ఇక్కడ ఒక బ్రదర్ తింటున్నారు. సో బ్రదర్ అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే అమ్మ. సారీ ఫుడ్ తింటున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నా. ఎలా ఉందండి ఫుడ్ ఇక్కడ? సూపర్ ఉందమ్మా, ఆ? మంచిగా ఉంది. నిజంగా అందరికి ఆకలితో ఉన్న వాళ్ళందరికీ మధ్యాహ్నం పూట మంచి ఫుడ్ పెడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? 5 రూపాయల భోజనం కంటే బెటర్ ఉందమ్మా, మంచిగా ఉంది. అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా గొప్పది. మనం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని అనుకుంటూ ఉంటాం. సో అలాంటి అన్నదానం నిర్వహించి ఇంతమంది పేదవాళ్ళ కడుపు నింపుతున్నారు వీళ్ళందరూ. సో మన సుమన్ టీవీ తరపున వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ కెమెరా పర్సన్ కుమార్తో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ.